నేను రికమెండ్ చేసే ఈ సినిమాలు మీకు నచ్చితే మాత్రమే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఆ వీడియో వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. వీడియో లాస్ట్‌లో రికమెండ్ చేసే సినిమా అయితే అస్సలు మిస్ అవ్వకండి. రీసెంట్ టైమ్‌లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమా ఇది. కథ విషయానికొస్తే గతంలో ఎలాంటి పరిచయం లేని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపి వాళ్ళు కూడా చచ్చిపోతారు. అట్లా వాళ్ళు ఎందుకు చంపుతారు? ఎందుకు వాళ్ళు కూడా చచ్చిపోతారు అన్నదే ఈ సినిమా. మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఇది యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. సాయి శ్రీనివాస్ ఆత్రేయ నెల్లూరులో చాలా ఫేమస్ అనుకునే ఎఫ్‌బీఐ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. మేకకు తోకలాగా తన అసిస్టెంట్ తో చిన్న చిన్న కేసులు సాల్వ్ చేస్తుంటాడు. ఒక్క ఇంట్రెస్టింగ్ కేసు వస్తలేదని ఇరిటేట్ అవుతున్న టైంలో ఆత్రేయను పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైల్లో ఉన్నప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కేసు తగులుతుంది. ఆ కేసు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుంది, ఇన్వెస్టిగేషన్ లో ఆత్రేయను ఎమోషనల్ చేసిన పాయింట్ ఏంది, ఆ కేసుని ఆత్రేయ ఎట్లా సాల్వ్ చేసిండు అన్నదే సినిమా స్టోరీ. మూవీలో నవీన్ అన్న కామెడీ టైమింగ్, ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ మిమ్మల్ని ఈ మూవీ మొత్తం చూసేలా చేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఓపెనింగ్ సీన్ లోనే బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటున్న తండ్రి కొడుకుల మీద పిడుగులాంటి మెరుపు పడి చనిపోవడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. విశాల్ ఒక డిటెక్టివ్, చాలా తెలివైన అద్వైత భూషణ్ అతను. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు తన కుక్క పిల్ల చనిపోయిందని, అది నార్మల్ డెత్ కాదని, కుక్క పిల్ల బాడీలో బుల్లెట్ ఉందని ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసి ఆ కుక్క పిల్లని ఎవరు చంపారో కనుక్కోమంటారు. ఆ కేసుని డిటెక్టివ్ యాక్సెప్ట్ చేస్తాడు. పిల్లాడిచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక ప్రూఫ్ దొరుకుతుంది. ఆ ఒక్క ప్రూఫ్ తో ఎలా ఇన్వెస్టిగేషన్ చేసిండు, ఆ కుక్క పిల్ల కేసు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుపోయింది అన్నదే ఈ సినిమా స్టోరీ. ఇది యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్ గా పనిచేసే రాంబాబుకి సినిమాలంటే పిచ్చి. అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తూ ఉంటాడు. రాంబాబుకు ఇద్దరు కూతుర్లు, అంజు, అను. పెద్ద కూతురు అంజు ఇంటర్, చిన్న కూతురు అను ప్రైమరీ స్కూల్ చదువుతూ ఉంటారు. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో అంజు వాళ్ళ కాలేజ్ తరపున కండక్ట్ చేసిన టూర్ కి వెళ్తుంది. అదే కాలేజ్ లో చదువుకునే వరుణ్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కొడుకు. టూర్ లో అంజు నూడు వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. కోపంతో అంజు వరుణ్ తలపైన కొట్టి చంపుతుంది. వాళ్ళ అమ్మ హెల్ప్ తో ఆ బాడీని పూర్తి చేస్తుంది. ఈ విషయాన్ని రాంబాబుకి చెప్తారు. కొడుకు కనిపించడం లేదని వరుణ్ వాళ్ళ అమ్మ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. వరుణ్ లాస్ట్ ఫోన్ సిగ్నల్ రాంబాబు ఇంటి దగ్గరనే కట్ అయిందని తెలుస్తుంది. రాంబాబు ఎలా ప్లాన్ చేసి తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు అన్నది ఈ సినిమా. దీనికి కంటిన్యూషన్ గా పార్ట్ 2 కూడా వచ్చింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. కథ విషయానికొస్తే అనసూయ ఒక న్యూస్ రిపోర్టర్. ఒక లోకల్ పొలిటీషియన్ లక్ష్మి అనే చిన్న పిల్లతో ఇంట్లో పనులన్నీ చేయించుకుంటున్నాడని న్యూస్ ఎక్స్పోజ్ చేస్తుంది. లక్ష్మిని తన ఇంటికి తీసుకెళ్లి తనతో పాటు పెంచుకుంటుంది. ఒక కిల్లర్ మర్డర్ చేస్తూ బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసుకెళ్తూ తన గుర్తుగా ఒక రోజు పువ్వుని అక్కడ వదిలేసి వెళ్తుంటాడు. అట్లా మర్డర్స్ చేసి ఎందుకు బాడీ పార్ట్స్ తీసుకెళ్తున్నాడు, అనసూయ లైఫ్ లోకి ఎలా ఎంటర్ అయ్యిండు, తర్వాత ఏం జరిగింది అన్నదే మూవీ స్టోరీ. దీన్ని యాక్టర్ రవిబాబు గారు డైరెక్ట్ చేయడమే కాకుండా యాక్ట్ కూడా చేశారు. ఈ మూవీ చూసినాక మంచి థ్రిల్లర్ చూసినా అనే ఫీల్ మీకు వస్తుంది. ఈ సినిమా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. ఓపెనింగ్ సీన్ లోనే చాలా ఘోరంగా మర్డర్ అయిన సంయుక్త అనే 15 సంవత్సరాల స్కూల్ స్టూడెంట్ డెడ్ బాడీ దొరకడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఒక మంచి సైకో థ్రిల్లర్ మూవీ తీసి డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, కానీ కొన్ని కారణాల వల్ల పోలీస్ ఆఫీసర్ అవుతాడు. సిటీలో టీనేజ్ స్కూల్ స్టూడెంట్స్ మర్డర్ కేసులు పెరుగుతుంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అరుణ్ కి మర్డర్స్ గురించి కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఇన్వెస్టిగేషన్ రాంగ్ డైరెక్షన్ లో చేస్తున్నాం, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పిన ఐయర్స్ పట్టించుకో. కిల్లర్ మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడు, దాని వెనక కిల్లర్ మోటివ్ ఏంది, టీనేజ్ స్కూల్ గర్ల్స్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఎలా ట్రాప్ చేస్తున్నాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ నెక్స్ట్ లో అవైలబుల్ గా ఉంది. కథ విషయానికి వస్తే ఒక రిసార్ట్ లో సమీర డిఎస్పీ అశోక్ కృష్ణను గన్ తో కాల్చి చంపేస్తుంది. అశోక్ కృష్ణ తనని రేప్ చేశాడని డిఫెన్స్ కోసం అతన్ని కాల్చి చంపానని సమీర స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ కేసు నుంచి బయటపడడం కోసం ఎస్ఐ విక్రమ్ వాసుదేవ్ కు లంచం ఇస్తుంది. అసలు నిజానికి రిసార్ట్ లో ఏం జరిగింది, అశోక్ కృష్ణను సమీర ఎందుకు చంపింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు సినిమాలో. సస్పెన్స్ తో చచ్చిపోతారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మూవీలో హీరోయిన్ కి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. దాని వల్ల అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. హీరో లవ్ ఫెయిల్యూర్ కావడంతో తాగుడుకు బానిస అవుతాడు. వీళ్ళిద్దరికి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేయాలని అనుకుంటారు. హీరోయిన్ కి ఉన్న డిసార్డర్ గురించి హీరో ఫ్రెండ్ కి తెలుస్తుంది. ఆ విషయాన్ని హీరోకి చెప్పినా ఎవరిని లెక్క చేయకుండా ఇద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకుంటారు. హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు బిడ్డ కూడా పుడుతుంది. అంతవరకు బానే ఉంటుంది. తర్వాత ఆ బిడ్డను హీరోయిన్ కి ఇస్తే ఆ బిడ్డ తన బిడ్డ కాదని అంటుంది. ఆ ఒక్క మాట తర్వాత ఏం జరిగింది, నిజంగానే ఆ బిడ్డను మార్చేశారా అన్నది ఈ మూవీ. ఈ క్యారెక్టరైజేషన్ ముసల్ది ఉంటుంది, ముసల్దే గానీ మోహన్ బాబు. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. గోపి వాళ్ళ నాన్న ఒక రా ఏజెంట్. రా మిషన్ లో చనిపోతాడు. గోపి వాళ్ళ అంకుల్ కూడా ఒక రా ఏజెంట్. గోపిని అర్జున్ కుమార్ గా మార్చి పెంచుతుంటాడు. అర్జున్ రా ఏజెంట్ అవ్వాలన్నది అతని డ్రీమ్. 175 సార్లు అప్లికేషన్ చేసిన తర్వాత రా ఏజెన్సీలోని త్రినేత్ర అనే టీమ్ లో రిక్రూట్ అవుతాడు. రిక్రూట్ అయిన తర్వాత తన లైఫ్ ఎలా మారుతుంది, వాళ్ళ నాన్న గురించి ఏం విషయాలు తెలిసినాయి, వాళ్ళ నాన్న గురించి తెలిసిన నిజాలేంటి అన్నదే ఈ మూవీ. సినిమాలో సస్పెన్స్, స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టించదు. మంచి యాక్షన్ స్పై మూవీ చూసినామన్న ఫీల్ అయితే మీకు వస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది.
ఈ మూవీ టైటిల్ 'లెవెన్' అని ఎందుకు పెట్టిర్రో ఈ మూవీ మొత్తం చూస్తే అర్థమవుతుంది. కథ విషయానికొస్తే వరుసగా హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ కేస్ ఏసీపీ రంజిత్ కుమార్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఒక రోడ్ యాక్సిడెంట్ కావడంతో కోమలకి వెళ్తాడు. ఆ కేస్ ని అరవింద్ టేకప్ చేస్తాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, అతని మోటివ్ ఏంటి అన్నది మూవీ లాస్ట్ వరకు చూస్తే గానీ తెలియదు. అంతా బానే ఉంది కానీ ఈమె హీరోయిన్ అంటేనే కొంచెం తేడా కొడుతుంది అని అనుకోకుండా మూవీ మొత్తం ఎంజాయ్ చేయండి. రీసెంట్ టైమ్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీలో చాలా మందికి నచ్చిన మూవీ ఇది. ఈ మూవీ ఆహా, డిజ్నీ ప్లస్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అవైలబుల్ గా ఉంది. నేను రికమెండ్ చేసిన ఈ మూవీస్ నీకు నచ్చుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.